పులివెందల జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. 30 ఏళ్లుగా మరో పార్టీ కన్నెత్తి చూడకుండా పులివెందల జెడ్పీటీసీని తమ అదుపులో పెట్టుకున్న వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా బ్రేక్ చేసింది. పులివెందల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. అక్కడ 10,601 ఓట్లలో 7,747 ఓట్లు పోలు కాగా 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయకేతనం ఎగరవేశారు. టీడీపీకి 6,716 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. అధికారంలో ఉంటే ఏదైనా ఎలా సాధ్యమవుతుందో ప్రాక్టికల్గా చేసి చూపించింది టీడీపీ. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఏ రకంగా గెలిచిందో అదే విధంగా ఇప్పుడు పులివెందలలో గెలిచింది టీడీపీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో రెండవ రౌండ్లో చంద్రబాబు నాయుడు వెనకబడ్డారు. అది గమనించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంని టార్గెట్ చేసింది. చంద్రబాబుకి రాజకీయ శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంని కబ్జా పెట్టే బాధ్యత తీసుకున్నారు. కొందరిని భయపెట్టి కొందరిని బతిమలాడి చాలా మంది టీడీపీ లీడర్లను వైసీపీలో చేర్చుకున్నారు. అయితే మొత్తం ఏకగ్రీవం చేద్దామనుకున్న వాళ్ళ ఆశ మాత్రం నెరవేరలేదు. అప్పటి పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 74 వైసీపీ గెలుచుకోగా టీడీపీకి 14 విజయం దక్కింది. అలాగే 66 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 63 గెలుచుకోగా టీడీపీకి 3 మాత్రమే దక్కాయి. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు ఓటుకు 5,000 పంచారనే ఆరోపణ ఉంది. టీడీపీ సైతం ఓటుకు 2,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందనే ఆరోపణ కూడా ఉంది. ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ అధికార పార్టీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పెద్దిరెడ్డి హెచ్చరికతో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులు కూడా పోలింగ్ రోజు కనిపించకుండా పరారైపోయారు. మరికొందరిని లిక్కర్ గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. పోలింగ్ సమయానికి టీడీపీ నేతలు ఎవరూ కనిపించలేదు. అసలు రిగ్గింగ్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళు కుప్పంలో చేసి చూపించారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 19 వైసీపీ గెలిస్తే టీడీపీ 6కే పరిమితమైంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల కోసం చంద్రబాబు లోకేష్ కూడా వచ్చి ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ వన్ సైడెడ్గా గెలిచింది. కుప్పం 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకటేష్పై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించేసి వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించేశారు. చేతిలో అధికారం ఉంటే ఎలా చెలరేగిపోవచ్చు ఆనాడు కుప్పం ఎన్నికల్లో చేసి చూపించింది వైసీపీ. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ రోజు తమిళనాడు, మదనపల్లె, అనంతపురం, పలమనేరు నుంచి వచ్చి కూడా దొంగ ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో పోలీసులు స్వయంగా దొంగ ఓటర్ల చేత ఓట్లు వేయించారు. సొంత నియోజకవర్గంలోకి రావడానికి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబును కూడా పోలీసులు అనుమతించలేదు. అలా అరాచకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. తద్వారా నైతికంగా టీడీపీని దెబ్బతీయాలనుకుంది. కాలం గిర్రున తిరిగిపోయింది. టీడీపీ సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. కుప్పం కథ ఇప్పుడు పులివెందలలో రివర్స్ రిపీట్ అయింది. కుప్పంలో అప్పుడు వైసీపీ ఏం చేసిందో పులివెందలలో ఇప్పుడు టీడీపీ అదే చేసింది. 30 ఏళ్లుగా ఏకగ్రీవం పేరుతో వైఎస్ ఫ్యామిలీ ప్రజాస్వామిక ఎన్నికలు లేకుండా చేసిందని, తాము మొదటిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రచారం చేసి కుప్పంలో ఆనాడు వైసీపీ ఎలా గెలిచిందో ఇప్పుడు పులివెందులలోనూ అలాగే గెలిచింది. పులివెందుల గెలిచి తీరాల్సిందేనని 100 ఆ జెడ్పీటీసీని కైవసం చేసుకోవాల్సిందేనని లోకేష్ జిల్లా నేతలకు టార్గెట్ పెట్టాడు. కడప బీజేపీ నేతలు కూడా టీడీపీతో చేతులు కలిపారు. కుప్పంలో అప్పుడు వైసీపీ చేసిన ప్రతి పనిని టీడీపీ పులివెందులలో రిపీట్ చేసింది. వైసీపీ బలంగా ఉన్న చోట పోలింగ్ బూతులను దూరంగా వేసి ఓటర్లను రాకుండా చేశారు. అలాగే కడప జిల్లాలో మిగిలిన ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు పులివెందులో వచ్చి ఓటేసిపోయారు. అప్పుడు కుప్పంలో పోలీసులు ఎలా సహకరించారో ఇప్పుడు పులివెందులలో కూడా పోలీసులే దగ్గరుండి ఎలక్షన్ జరిపించారు. తెలుగుదేశం సానుభూతి పరుడిగా పేరు ఉన్న డిఐజీ కోయా ప్రవీణ్ తనదైన శైలిలో వ్యవహారం నడిపించారు. రిగ్గింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం కూని అయిందని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు చూసి జనం నవ్వుకున్నారు. పోలింగ్ మొత్తం వన్ సైడెడ్గా జరిగింది. వైసీపీ సానుభూతి పరులు చాలా చోట్ల ఓట్లు వేయటానికి కూడా సాధ్యం కాలేదు. ఓడిపోతామని వైసీపీకి ముందే తెలుసు. అయినా వ్యవహారంలో ఎంత వీలైతే అంత పొలిటికల్ మైలేజీ సాధించాలనే తపనతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కూడా బహిష్కరించారు. మొత్తం మీద ఆ రోజు కుప్పంలో వైసీపీ ఎలా గెలిచిందో ఇప్పుడు టీడీపీ కూడా పులివెందులలో అలాగే గెలిచింది. ఇక్కడ ప్రజాస్వామ్యము, తొక్క, తోటకూర ఇలాంటి పదాలకు తావే లేదు. ఎవడు అధికారంలో ఉంటే వాడిదే రాజ్యం. ఈ కల్చర్ని
వైసీపీ ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు టీడీపీ కొనసాగించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ ఇలాగే జరుగుతాయి. ఎవడు పవర్లో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ మాటే నడుస్తుంది, వాళ్ళ బొమ్మే గెలుస్తుంది. అది పులివెందల మరోసారి రుజువు చేసింది.